హలో మామ, నమస్తే. అందరు ఎట్లరు? నేను మాత్రం కిర్రాకున్నా, బిందాస్తున్నా. సో ఈరోజు లాగ్ ఏంటంటే, మీరు తమ్నేల్ చూసి ఉంటారు, మీకు అందరికి అర్థమవుతుంది. ఈరోజు కేఫ్ నీలోఫర్కి అయితే వెళ్ళిపోతున్నా. కేఫ్ నీలోఫర్ రెంట్ ఎంత అంటే 40 lakhs అంట. ఇక్కడ చాయ్ కాస్ట్ వచ్చేసి 150 rupees అంట. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో దీని కేఫ్ నీలోఫర్ ఎవరు స్థాపించారు అంటే 1978లో బాబురావు గారు అనే వ్యక్తి దీన్ని స్థాపించిండు అనమాట. ఇప్పుడు ఆయన ఒక కామన్ మ్యాన్ కాదు, ఒక సెలబ్రిటీ అనమాట. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఛాయ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్ అనమాట. మనం ఒక చుట్టాల ఇంటికి పోయినాం అనుకో, ఏం బాబు ఛాయ్ తాగుతావా, ఏమమ్మా ఛాయ్ తాగుతావా అంటారు. అది ఎప్పుడు ఓన్లీ మన మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే అట్లా అంటారు అనమాట. డాడీ వాళ్ళ చుట్టాలు వచ్చారు అనుకో బయట తాగాల్సిందే. అదే బామ్మర్దులు బావాలు వచ్చారు అనుకో అది కథ వేరే ఉంటుంది అనుకో. పుస్తకాలతో ఎట్లా అంటే ఒక 5 kilometers 10 kilometers 15 kilometers అయినా సరే ఛాయ్ తాగని పోతాం. ఆడ బిజినెస్ ప్లాన్స్ ఇక మొత్తం కథ వేరే ఉంటుంది. మళ్ళీ సేమ్ డే సేమ్ టైంకి మళ్ళీ అదే బిజినెస్ ఐడియా వస్తాయి. మళ్ళీ మిగతా డే అయితే రావు. అది ఛాయ్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్ అనమాట. సో ఈరోజు అది ఇండియాలోనే అతిపెద్ద కెఫే అనమాట, కేఫ్ నీలోఫర్. సో ఈరోజు అక్కడ పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి, ఏమేమి కాస్ట్ ఉంది అంతా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనల్ గా హైదరాబాద్ లో ఉన్న కేఫ్ నీలోఫర్ కి అయితే వచ్చేసిన. మా వెహికల్ ని వ్యాలెట్ పార్కింగ్ అయితే ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా నీలోఫర్ బయటనే ఇంత జనాలు ఉంటే ఇంకా లోపల ఎంత జనాలు ఉన్నారో అనిపించింది. ఈ కెఫేలో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో టీ కాస్ట్ వచ్చేసి 150 rupees, ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 200 rupees. మనకు కేఫ్ నీలోఫర్ రాగానే బయట లోపల ఓఎంఆర్ స్క్రీన్స్ ఉంటాయి, అందులోనే మనం ఆర్డర్ చేసుకోవాలి. మేము నీలోఫర్ స్పెషల్ టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అది కాస్ట్ వచ్చేసి 180 rupees అండ్ ఒక మస్కా బన్ను 2 బిస్కెట్లు అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంత కాస్ట్ ఉన్నా గానీ ఇంతగానం క్రేజ్ ఎందుకు అని నాకు మాత్రం అర్థం కాలేదు. ఈ హోటల్ కి పెట్టే 1 month రెంట్ తో నా పెళ్లి నా ఇల్లు కూడా అయిపోతుండొచ్చు. ఇక్కడ కనిపిస్తుందే హోటల్లోకి ఎంట్రీ అన్నమాట. కెఫేలోకి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ లో పెద్ద టీ పాయింట్ అయితే కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే వర్త్ అనాలనిపించింది. అట్లుండే లోపల బయట స్క్రీన్ లోపల లేని ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే అన్నమాట. మనకు కావలిస్తే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది మనకు టీ ఇచ్చే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఇసుకేస రాలనంత పబ్లిక్ ఉండే. ఇప్పుడు నీలోఫర్ అనే బ్రాండ్ ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోతుండొచ్చు. హైదరాబాద్ లో ఉన్న ఏ బ్రాంచ్ కైనా మస్తు క్రేజ్ ఉంటది. మేము తీసుకున్న ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ టీయే కాకుండా మార్నింగ్ టిఫిన్స్, స్నాక్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ దొరికే ఏ ఐటమ్ అయినా ఆ రోజే తయారు చేస్తారు. ఒకవేళ ఆ రోజు తయారు చేసిన ఐటమ్స్ మిగిలిపోతే వాళ్ళ పాత బ్రాంచెస్ కి పంపిస్తారంట. ఇక్కడ వీళ్ళు చాయ్ లో వాడే టీ పొడిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ప్లాటినం అని, డబల్ డిలైట్ అని 2 types ఉంటాయి. ఇక్కడ సిట్టింగ్ అంబియన్స్ మాత్రం మస్తు ఉంటది. ఇక్కడ కూర్చొని టీ తాగితే ఇంద్రభవనంలో కూర్చొని తాగినంత ఫీల్ వస్తుంది. నీలోఫర్ ఓనర్ బాబురావు గారు 1975 లో హైదరాబాద్ కు వచ్చాడు. 1978 లో ఒక చిన్న హోటల్ అయితే స్టార్ట్ చేసిండు. బాబురావు గారు పైసలు లేని స్థితిలో హైదరాబాద్ కి ట్రైన్ కి టికెట్ లేకుండా వచ్చాడంట. ఆయన హోటల్లో ఒక వెయిటర్ గా, స్వీపర్ గా చేసిన రోజులు చాలా ఉన్నాయంట. కొన్ని రోజుల తర్వాత నీలోఫర్ అనే హోటల్లో క్యాషియర్ గా వర్క్ దొరికిందంట. నీలోఫర్ ఓనర్ షాప్ ని సేల్ కి పెట్టడంతో బాబురావు గారు కొన్నాడంట. కొన్న నుంచి అప్పటి నుంచి కష్టపడి అంచెలుగా ఎదిగి ఈ స్థాయికి అయితే వచ్చాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కస్టమర్ గార్డ్ సర్వెంట్ ఫ్యామిలీ అని చెప్పిండు. ఆయన ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడంట. నీలోఫర్ ఎవరంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాముల చివరి కోడల్ పేరు నీలోఫర్ అంట. నిజాం పరిపాలనలో ఈమెను హైదరాబాద్ కోహినూర్ అనేవారంట. ఇంకా అక్కడ ఒక ఛాయ్ దాగి దగ్గరలో ఉన్న DLF కి అయితే స్టార్ట్ అయినాం. మాకు DLF లా కొత్తగా దహీ బల్లా అనే ఫుడ్ స్టాల్ అయితే కనిపించింది. ఇది ఏ స్టేట్ ఫుడ్ అన్న అంటే మధ్యప్రదేశ్ అని చెప్పిండు. ఎప్పుడు ట్రై చేయలేం కదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేద్దామని ఒకటైతే తీసుకున్నా.
ఇంకా టేస్ట్ విషయానికి వస్తే తీయగా పుల్లగా మంచిగా ఉండే, కొంచెం డిఫరెంట్ టేస్ట్ చేసినట్టు అనిపించింది. అక్కడ నుంచి నోట్లేసే కరిగిపోయే పూరి దగ్గరకు పోయినాం, అదే గుంటూరు మాల్పూరి. ఇది ఎన్నిసార్లు తిన్నా తినాలి అనిపిస్తుంది, అట్లుంటది ఈ మాల్పూరి. ఇంకా పక్కనే ఉన్న ఓన్లీ రోల్ మోమోస్ అయితే చెప్పినాము. ఇంకా అక్కడ నుంచి పటాన్చర్లో కొత్త గోపైన పిస్తా హౌస్ కి అయితే వెళ్ళిపోయినాము. ఈ రెస్టారెంట్ లోపల అంబియన్స్ మాత్రం మస్తుగుండే. ఆ రోజు సాటర్డే అని చెప్పేసి పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసినాము. పన్నీర్ టిక్కా అయితే మస్తు ఉండే. దాని తర్వాత లాస్ట్ లో ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ ని తినేసి వ్లాగ్ అయితే కంప్లీట్ చేసిన. ఉంటాం మళ్ళా బాయ్. నేను మీ టేక్ మల్చిన్నా.